హాయ్ అండి, అందరు గుడ్ మార్నింగ్. నేనైతే టమాటా నిల్వ పచ్చడి, అది కూడా ఎండబెట్టి, ఉడకబెట్టి అయితే కాదు, ఎండలో ఎండబెట్టి నిల్వ పచ్చడి సంవత్సరం దాకా ఎట్లుంటుందో అదైతే పెడుతున్నాను అనమాట. 3 kgs పెడుతున్నా. ఇవి వచ్చేసి జోకే చేయాలి. కేజీని బట్టి మనం కారం ఉప్పులు వేసుకోవచ్చు క్వాంటిటీ అనేది. టమాటాలు అయితే జోకి మంచి గడిగి కాటన్ బట్టలో ఆరబెట్టాలి. పూర్తిగా ఆరిన తర్వాత నేను చూపించే విధంగా ముక్కలు ముక్కలు కోయాలి. నేను ఒక చిన్న మిస్టేక్ చేసిన. ఈ ముక్కలు కేజీకి 100 grams ఉప్పు పోసుకొని కలిపి ఒక దాంట్లో ఎత్తి పెట్టుకొని తెల్లారి ఇట్లా మొత్తం పిండేసి అప్పుడు ఆరబెట్టాలి. కానీ కొంచెం మర్చిపోయినట్టు అయిపోయి కోయగానే టమాటా ముక్కలు కోయగానే ఎండబెట్టేసిన డైరెక్ట్. ఇట్లయినా బాగానే వచ్చింది, ఖరాబ్ ఏం కాలేదు. టేస్ట్ అయితే ఆ విధంగానే వచ్చింది. నేను అంటే అట్లా చేయొచ్చు ఇట్లా చేయొచ్చు అనమాట. ఇప్పుడు మనం పూర్తిగా టమాటా ముక్కలు తీసేసినామా, ఆ సూప్ అనేది వడగట్టుకోవాలి. ఎందుకోసం అంటే ఇలా ఇత్తులు ఉంటాయి కదా, కాబట్టి వడగట్టుకోవాలి. ఇప్పుడు ఉప్పు కలిపెట్టినాక నెక్స్ట్ డే కూడా అట్లా ఆరబెట్టాక మనకి ఇట్లా సూప్ అనేది ఎక్కువ వస్తుంది. దాంట్లో కూడా సేమ్ ప్రాసెస్ చేయాలి. కానీ నేను ఉప్పు అనేది ఇప్పుడు కలుపుతున్నా ప్రజెంట్. ముక్కలలో కలిపెట్టుకుంటేనేమో ఇక మనకు ఇప్పుడు సూపులో కలపకుండా సరే, నేను ముక్కలేమో మొత్తం పిండి ఆరబెట్టిన తర్వాత సూప్లో కిలోకు టమాటాలకు 100 grams ఉప్పు అయితే కలుపుతున్నా. లేదు కొంచెం సాల్ట్ తక్కువ తిన వాళ్ళైతే ఒక 80 grams కలుపుకుంటే సరిపోతుంది. నేనేమో 100 grams కలుపుకుంటున్నా. చూసిగా సూప్ అయితే ఇంతుంది. అలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇంకో చిన్న మిస్టేక్ కూడా చేసిన, అంటే వీడియో క్లిప్ అనేది మిస్ అయిపోయింది. దీంట్లోనే ఇప్పుడు ఉప్పు కలుపుతున్నా, దాంట్లోనే కిలో టమాటాలకు 100 grams చింతపండు వేసుకోవచ్చు. లేదు మాకు పుల్లగా తక్కువ కావాలనుకున్న వాళ్ళు 70 grams ఏంటి చింతపండు, మంచిగా కొత్త చింతపండు వేసుకోవాలి, తెల్లగా ఉంటుంది. దాన్ని కూడా ఇప్పుడు దీంట్లోనే అంటే ఈ సూప్లో కలుపుకొని నెక్స్ట్ డే వరకు నానబెట్టుకోవాలి. ఇది నేను నానబెట్టినాక చూపిస్తున్నా. నేనైతే 70 grams వేసిన కిలోకు, అంటే 70 grams 7 అంటే 200 grams చింతపండు వేసిన నేను దీంట్లో. ఇది వచ్చేసి నెక్స్ట్ డే రోజు నైట్ మొత్తం నానింది చింతపండు. ఇప్పుడు ఆ చింతపండు అనేది మిక్సీ పట్టుకోవాలి, మెత్తగా పేస్ట్లకి వేసుకోవాలి. సూపర్ అయింది. పోయినసారి మొత్తం టమాటో వేసుకుని నేను ఈ టమాటా నిల్వ పచ్చడి అనేది పోయినసారి కూడా పెట్టిన. పోయినసారి కూడా 3 kgs పెట్టిన. మా పాపకి మస్తు నచ్చింది. అది అయిపోయేదాకా అదే వేసుకుని తింటున్నది. ఇప్పుడు కూడా ప్రజెంట్ పోయినసారి కూడా చింతపండు అయితే మిక్సీ పెట్టినాక ఇట్లా మంచిగా మెత్త పేస్ట్ లెక్క రావాలి. ఏడ కూడా ఎందుకంటే మనకు టమాటా పచ్చడిలా ఇట్లా గరుకు గరుకు తిన్నప్పుడు నోటికి తగలకుండా మంచిగా పేస్ట్ పడితే అలా తొక్కులు అనేది కలిసిపోతుంది, పులుపు కూడా మంచిగా వస్తుంది అనమాట. నేనైతే కొంచెం కొంచెం పెడతా ఎప్పుడు పెట్టినా. ఇవన్నీ కూడా నేను మా అమ్మ దగ్గర చూసుకొని నేర్చుకునే. మా అమ్మ అయితే అప్పుడు చాలా పెట్టేది, 6 కిలోల నిల్వ పచ్చడి పెట్టేది. కానీ ఉడకబెట్టిన దానికంటే ఇట్లా చేసుకుంటే నిల్వ పచ్చడి మంచి టేస్ట్ ఉంటుంది. దీనికి కూడా టేస్ట్ అనేది చాలా డిఫరెంట్ ఉంటుంది. ఇక ఇప్పుడు ఏంటంటే మొత్తం మిక్సీ పట్టేసినాక ఇట్లా గడ్డలు గడ్డ లేకుండా మొత్తం కలుపుకొని తిన్నరా అలిగిండు వాడు, అలిగిండు. 2 శాతం స్కూల్ కూడా ఏం పోలే, ఇంటికన్నా ఉన్నది. టీవీ కూడా కూర్చుంది ఇప్పుడు దాకా. అంటే బ్లాగ్ అంటే డైలీ బ్లాగ్ మస్తు రోజులు అయిపోతుంది అసలు. అసలు అంతకు ఇష్టం పెట్టేసుకోండి. ఒక ఇంచుమించు కొంచెం దగ్గరకు వచ్చాక 10 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి మొత్తం. ఈ పేస్ట్ని అయితే ఇంచుమించు ఒక 20 నిమిషాల దాకా ఉడకబెట్టుకోవాలి. ఎందుకోసం అంటే మన పచ్చలు ఎండేదాకా మనము ఇట్లా ఉడకబెట్టకుండా సైడ్కి అట్లే పెట్టినాం అనుకో బూజు ఎక్కిపోతుంది. లేదు మనము నెక్స్ట్ డేనే ఇట్లా మిక్సీ పట్టుకొని ఉడకబెట్టి పెట్టుకున్నాం అనుకో ఇంచుమించు మనకు 4 రోజులు టైం పడుతుంది, 3 రోజులు టైం పడుతుంది పచ్చడి ఉడకడానికి. ఉడకబెట్టి పెట్టుకుంటే ఏంటంటే మంచి ఫ్రెష్ ఉంటుంది. ఇట్లా చిక్క అయినాక నేను పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఏ కప్పు కడుక్కో, నీ కప్పు నువ్వు కడుక్కోవాలి, ఏ కప్పు వాళ్ళు కడుక్కోవాలి. ఇదైతే అరగడకుండా వేసింది. అయ్యో మాడిపోతుందే, నేను వీడియో తీస్తున్నా కానీ చాయ్ అయిపోయింది, తాగాలిగా. ఇదైతే సూపు ఉడకబెట్టినాక 4 రోజులకు ఎలాంటి బూజు ఏది కూడా రాలేదు. చూసిరా, నేనైతే డైరెక్ట్ కెమెరాగా చూపించిన. మన క్వాంటిటీ కూడా అప్పుడు ఎట్లా ఉందో చిక్కగా ఇప్పుడు అలానే ఉంది. ఒక్కటికోటి అంటకుండా మంచిగా ఏంటంటే ఎండగొట్టే ప్లేస్లో ఎండబెట్టి మనకు తొందరగా ఫాస్ట్ ఎండిపోతే మన తొక్కు కూడా తొందరగా పెట్టవచ్చు. లేదంటే కొంచెం పాసిపోయినట్టు అయితే అనమాట ఎక్కువ రోజులు పచ్చి ఉండడం వల్ల. మా అయితే ఒక్క రోజులకి కొంచెం దగ్గరకు వచ్చేసినాయి. రేపు ఎల్లుండి సరికి ఎండుతాయి. మినిమం 3 రోజులలో ఎండితే ఏం కాదు. ఒక్కటికొకటి రానలేదు చూడరు, ఏడా కూడా కొంచెం ఫ్రీ చేస్తే తొందర అవుతాయి అనమాట. ఓకేనా, ఇక పచ్చలు ఎన్నాక చూపిస్తా. ఇప్పుడు స్టార్ట్ చేసి ఉంటుంది, అందుకే కొత్తగా చేసుకున్నా. ఇక అట్లే ఎండబోసిన చూపిద్దామని ఇంటికి వచ్చి ఉంటుంది. ఓకేనా, టమాటా పచ్చలు ఎండినాక ఇలా వచ్చేసినాయి చూడరి. మొత్తం కలిసి ఒక 1/2 kg వచ్చినాయో లేదో
మంచిగా పూర్తిగా ఎండితేనే తొక్క అనేది బూజు రాదు, ఖరాబ్ కాదు. మంచిగా ఎండనియాలి. మెయిన్ ఇంపార్టెంట్ ఉడకబెట్టే విధానం, లేదంటే ఇది ఎండబెట్టే విధానం కూడా ఉంటుంది. పెద్ద ప్రాసెస్. మనం టమాటా పచ్చడికి అయితే పోస్ట్ చేస్తున్నా. నూనె అయితే నేను ఒక 3 పావు కిలోలు తీసుకున్నా. కిలోకు పావు కిలో నూనె చొప్పున తీసుకున్నా. మనము పోస్ట్ చేసే గిన్నె కూడా కొంచెం వెడల్పు ఉండాలి. ఎందుకంటే మనం ఇవన్నీ అలా వేసి డైరెక్ట్ కలిపేటట్టు ఉండమాట. వెడల్పు ఉంటేనే అన్నీ పోసు చేసిన దాంట్లో కలిపే విధంగా ఉండాలి మొత్తానికి. ఇప్పుడైతే కొంచెం వెల్లుల్లిగడ్డ కట్ చేసుకుంటున్నా పోసులు వేయడానికి. జీలకర్ర కూడా అటు నేను వేయించుకుంటున్నా. ఎలా అంటే కిలోకు 2 స్పూన్లు అయినా వేసుకోవచ్చు, 3 స్పూన్లు అయినా వేసుకోవచ్చు. నేనైతే 9 స్పూన్లు వేసిన. అంటే కిలోకు 3 స్పూన్ల జీలకర్ర తీసుకున్నా, 9 స్పూన్లు వచ్చేసింది. ఇవైతే మాడనియద్దు, మంచి స్మెల్ వస్తాయి మనకు. అప్పుడైతే వేగినాయి అని చెప్పేసి పక్కకు తీసేయాలి. ఆవాలు వచ్చేసి కిలోకు 2 స్పూన్లు, అంటే 3 కిలోలు అంటే నేను 6 స్పూన్ల ఆవాలు కూడా వేయించేసుకుంటున్నా. డైరెక్ట్ లెక్క పెట్టుకుంటే పెనంలో పోసి గోలింత అంటే వేయించిన తర్వాత ఒక పల్లెములు పోసేసుకుంటున్నా. ఇవేంటి అంటే మెంతులు. కిలోకు 1 స్పూన్ మాత్రమే వేసిన నేను. అంటే 3 స్పూన్లు వేసిన, కొంచెం మళ్ళీ లైట్ వేసిన, 3 స్పూన్లు వేసుకున్నా. ఎక్కువ వేసుకుంటామంటే చేదు వచ్చేస్తుంది. నేను ఇవన్నీ వేపేలోపు నూనె కూడా కాగిపోయింది. కొంచెం జీలకర్ర చూసినా వేగిందా లేదని చెప్పేసి పర్ఫెక్ట్గా అయింది. నూనె బాగా కాలితే కూడా పోస్ అనేది మాడిపోతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం చూసుకుంటూనే చేసుకోవాలి. అన్నీ చేసినాక పోసు మాడితే కూడా టేస్ట్ బాగుండదు. ఇక నూనె కాగినాక వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, ఆవాలు, కొన్ని మెంతులు వేసిన. కొన్ని అంటే ఒక 3 స్పూన్లు జీలకర్ర, 3 స్పూన్లు ఆవాలు, 1 స్పూను మెంతులు వేసేసిన. ఆడ మాడిపోతుందని చెప్పేసి ఫాస్ట్గా నేను గ్యాస్ బంద్ చేసి ఇట్లా అంటున్నాను. మళ్ళీ మాడిపోతే నాకు కొంచెం టెన్షన్ అయిపోయింది. ఇప్పుడైతే పోసు గోరువెచ్చేంత వరకు చల్లారనివ్వాలి. ఆలోపు నేను వేయించుకున్న జీలకర్ర, ఆవాలు, మెంతులు అవి కూడా చల్లారిపోయి మిక్సీ పట్టుకోవాలి. ఫస్ట్ ఏంటంటే మన టమాటా ముక్కలు ఉన్నాయి కదా, అవిటిని అనేది కొంచెం కచ్చా పెచ్చా దంచుకోవాలి. డైరెక్ట్ వేస్తే మాత్రం ముక్కలు అంత టేస్ట్ మనకు టమాటా టేస్ట్ అయితే మిక్సీ పట్టుకోవడం వల్ల ఏంటంటే కొంచెం పౌడర్ అయితే మిగతా కొంచెం ఇట్లా గరుగ్గా మనకు పంట కిందకు వచ్చే విధంగా ఇట్లా పట్టుకోవాలి. నేను కొంచెం స్మూత్, నేను కొంచెం గరుగ్గా ఉండేది కొంచెం మిస్టేక్ అయింది, నేను ఎక్కువ పట్టిన. కొంతమంది డైరెక్ట్ పచ్చడి వేసుకుంటారు, నాకైతే అట్లా నచ్చదు. ఇక అవైతే మంచిగా పట్టేసిన. ఇప్పుడు జీలకర్ర మెంతులు కూడా పేస్ట్ పట్టేస్తున్నా. ఇవి కూడా మంచి మెత్త పౌడర్ కావాలి, ఇట్లా గరుగ్గా ఉండొద్దు. ఇదైతే టమాటా పచ్చడి అయితే మనకు గరుగ్గా పట్టుకోవాలి, కానీ ఈ మన జీలకర్ర మెంతుల పొడి అయితే మెత్త పేస్ట్ లెక్క పట్టుకోవాలి. నేను చూసుకుంటా 4-5 సార్లు పట్టేసిన. మొత్తానికి అవి 2 కూడా అయిపోయినది. ఇప్పుడు ఏంటంటే నేను అల్లం వెల్లిగడ్డ వేస్తున్నా. అల్లం వెల్లుల్లి 2 తీసుకున్నా. వెల్లుల్లి రెబ్బలు ఆల్రెడీ నేను పోస్ట్ వేసిన. ఈ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఎంత అంటే ఒక 150 గ్రామ్స్ 100 గ్రామ్స్ వేసినా సరిపోతుంది. ఇది కూడా మంచి పేస్ట్ పట్టుకోవాలి. నేను గోరువెచ్చగా ఉండాలని చెప్పిన నూనె. ఎందుకోసం అంటే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కొంచెం వేడి ఉన్నప్పుడు వేస్తే మాడిపోతుంది. గోరువెచ్చగా ఉన్నప్పుడు వేస్తే ఏంటంటే మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. స్మెల్ అయితే అల్లం వెల్లిగడ్డ వేయగానే ఫ్లేవర్ మొత్తం మాడిపోతుంది. ఆ పోపు చేసినప్పుడు పక్కింటోళ్ళు తొక్కు పెట్టినా మనకి ఈడికి ఏర్పడుతుంది, అంత మంచి ఫ్లేవర్ వస్తుంది. కానీ నా పోపు అయితే కొంచెం చల్లారింది. నేను మళ్ళీ గ్యాస్ ముట్టేసేసి మంచిగా వేపిన అనమాట. లేదు అల్లం వెల్లిగడ్డ పచ్చి ఉంటే కూడా అంత పచ్చి వాసన వస్తుంది. ఒక్క 2 చిన్న స్పూన్తో నేను 2 వేసిన, లేదంటే 1 టీ స్పూన్ పసుపు వేసినా సరిపోతుంది. మొత్తానికి పోపు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు కారం ఎంత వస్తుందంటే 1 కిలోకు 70 గ్రామ్స్ వస్తున్నా. 70 గ్రాములు అయితేనేమో కిలోకు 100 గ్రామ్స్ పోసిన. కారపొడి అయితేనేమో 70 గ్రామ్స్ పోస్తున్నా. ఇంకొంచెం తక్కువ తినే వాళ్ళైతే ఉప్పు అయినా తగ్గించుకోవచ్చు, కారం అయినా తగ్గించుకోవచ్చు. పోపు అయితే పూర్తిగా చల్లారనివ్వాలి. ఫ్యాన్ కింద పెట్టి నేను మొత్తం చల్లార్చిన వీడియో అయితే తీయలేదనమాట. మొత్తం చల్లారినాక ఫస్ట్ టమాటా ముక్కలు పోసి కలపాలి. ఎందుకంటే నూనెలో వీటి ముక్కలకు అంతా పీల్చుకుంటే టేస్ట్ అనేది బాగా వస్తుంది కాబట్టి ఫస్ట్ నేను టమాటా ముక్కలు వేసిన, కారపొడి వేసిన. సరిపోతుందని చెప్పేసి నేను కొంచెం జోకిన దాంట్లో పక్కా పెట్టేసి సాంకంటే కొంచెం ఎక్కువ వేసిన. తర్వాత జీలకర్ర మెంతుల పొడి పోసేసిన. ఈ సూప్ ఉంది కదా మనకు, చింతపండు పేస్టు, టమాటా సూపు, అవన్నీ కూడా అలా పోసేసుకున్నా. ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి. చేతితో కలిపితే పర్ఫెక్ట్గా తొందరగా కలిసిపోతుంది. కానీ కారంకు చేతి మండుతుందని చెప్పేసి నేను స్పూన్తోనే కొంచెం లేట్ అయిన సరే అని చెప్పేసి కలిపేసుకుంటున్నా. నూనె అనేది మనకు ఫస్ట్ ఏర్పడదు. అంతా పోసినా కూడా అసలు నూనె పైనకి తేలుతలేదు కదా, కానీ తర్వాత మనకు పైనకు వచ్చేస్తుంది. ఒక 4-5 గంటలు పక్కకు పెట్టేస్తే ఏంటంటే మళ్ళీ ఇప్పుడు నేను టేస్ట్ చేస్తున్నా. మళ్ళీ ఏమైనా తక్కువ ఉంటే ఇప్పుడే యాడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి టేస్ట్ చేస్తున్నా. అది ఎట్లుందంటే కొంచెం పుల్ల కారం ఉప్పు ఉంది. అట్లెందుకు ఉంటుందంటే మనం కలపంగానే మనకు టేస్ట్ అనేది పూర్తిగా ఏర్పడదు. అంటే కొంచెం సప్ప కారం ఎట్లుంటే తెలుస్తుంది, కానీ పర్ఫెక్ట్ టేస్ట్ అనేది తెలియదు. నాకు ఎందుకో సప్ప అనిపించింది. ఈ జోకిన కారం మొత్తం పోసేసిన. ఇక కారం తక్కువ నేను చెప్తున్నాను. ఇంకోటి కారం తక్కువ తిన వాళ్ళైతే తక్కువనే పోసేసుకోండి. నేను మేము మంచిగా తింటాం కాబట్టి నిండుగా వేసిన కారం అయితే 70 గ్రామ్స్. తక్కువ తిన వాళ్ళైతే 500 గ్రామ్స్ వేసుకొని సరిపోతుంది. ఇప్పుడైతే బాగా కలిపి పక్కన పెట్టేస్తున్నా. ఇంచుమించు ఒక 7-8 గంటలు పక్క పెడితే నూనె అనేది మొత్తం పైనకు వచ్చేస్తుంది మనకు. అది నేనైతే 3 కిలో టమాటాలకు 3 కిలోల నూనె తీసుకున్నా. లేదు కొంచెం ఆయిల్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కూడా కిలో తీసుకోవచ్చు. హాయ్ అండి, అప్పుడైతే మొత్తం పోస్ట్ చేసి చూసిరు కదా.
అప్పుడైతే అసలు ఓపిక కూడా లేదు, అయినా సరే చేసిన మధ్యాహ్నం. అందుకే నేను ఆ 90 మినిట్ చేసిన. ఇక చెప్పి వచ్చిన వచ్చింది కాబట్టి ఇక ఆగమం చేసేసిన. ఇప్పుడైతే షార్ట్స్ తీసిన కాబట్టి కొంచెం డ్రెస్ వేసుకొని రెడీ అయ్యి షార్ట్స్ తీసినవి. మాకు జాడీ అయితే పెద్దది ఉంది కాబట్టి ప్రజెంట్ ఉన్న దాంట్లో మాత్రం ఎత్తి పెడుతున్నాను. నేను పోస్ అయితే మధ్యాహ్నం 11:30 12కి చేసిన. ఇది జాడీలు ఎత్తేటప్పుడు టైం వచ్చేసి సాయంత్రం 6:30 ఇట్లా అవుతుంది. అప్పులోపు మనకు ఆ పచ్చడ కలర్ కూడా డిఫరెంట్గా పూర్తిగా మారిపోయింది. నూనె కూడా మొత్తం సపరేట్ అయింది చూడరా గిన్నెల. ఇల్లు కూడా ఈజీగా ఏర్పడుతుంది అనమాట. గిన్నెలో ఒక గిన్నెలో పట్టడానికి మనకు మిగులుతుంది. అది తెచ్చుకోవాలి. నాకైతే ఆ పచ్చడి జాడీలు ఎత్తేటప్పుడే వేడి వేడి అన్నంతో ఎప్పుడు తినాలనిపించింది. మా పాప అయితే స్కూల్కి పోయి వచ్చింది. ఈ తొక్కువేటప్పుడు స్మెల్ మంచిగా వస్తుంది మా అమ్మ అన్నది. ఇదైతే నైట్ అన్నం వండిన తర్వాత వేడి వేడి అన్నం వేసుకొని కలుపుకొని తింటున్నా. అది కూడా అసలు మిస్ అయిపోయినాయి చాలా వీడియోస్. ఎందుకంటే ఇది చాలా రోజుల కింద కాబట్టి ఏదైనా ఒకటి డిలీట్ చేసే ముందు ఇది ఒక క్లిప్ కూడా డిలీట్ చేసినట్టున్నాం. ఒక 4-5 క్లిప్లు అయితే డిలీట్ అయిపోయినాయి. దానికి టమాటా నిల్వ పచ్చడి ప్రాసెస్ అయితే ఇదండి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు. నేను ఎట్లా చేసినా కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బై బాయ్.